నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళకి. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? అందుభక్తులు. కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు నిట్ పేపర్ లీక్ గురించి ఈరోజు విద్యార్థులతో కలిసి ప్రొటెక్ట్ చేశాడు. సో అక్కడ ఉన్న విద్యార్థులకు అడుగుతున్నా, అక్కడ నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారా లేకపోతే విద్యార్థులు ఉన్నారా? డౌట్ వస్తుంది. ఎందుకు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. అప్పుడు అడిగితే క్వశ్చన్ చేస్తే కనీసం స్పందించలేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ముఖ్య కారణం విద్యార్థులు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి పచ్చిగా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఏం లేకుండా కనీసం ఏమంటారా సిగ్గు లేకుండా మళ్ళీ విద్యార్థులతో కలిసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఉన్న విద్యార్థులను అడుగుతున్నా, నిజంగానే నీట్ పేపర్ లీక్ గురించి మీరు నిరసనలు చేయాలనుకుంటే ఫస్ట్ కేటీఆర్ ని ప్రశ్నించండి. సో కేటీఆర్ కి ఏమాత్రం అర్హత లేదు అక్కడ నిరసన తెలియజేయడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు అతను ఇచ్చిన సమాధానం ఒక్కసారి మీరు వినండి. సో అక్కడ ఉన్నది విద్యార్థులు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి పేడ్ బ్యాచ్ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఆలోచన చేయని కేటీఆర్ ఇప్పుడు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న విద్యార్థులు ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు కేటీఆర్ నిలదీస్తలేరు అని చెప్పి డౌట్ వస్తూ ఉంది. అంతే కదా, కేటీఆర్కి ఒక్క క్షణం కూడా ఆ విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేసే అర్హత లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ముఖ్య కారణము విద్యార్థులను ఏ విధంగా హింసించినాడో గత ప్రభుత్వంలో చూసారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ప్రవర్తించాడో చూసారు. సో అక్కడ ఉన్నది విద్యార్థులు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఒకవేళ విద్యార్థుల నిరసన తెలియజేయాలనుకుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి అలౌ చేయొద్దు, అక్కడ అతనే అనుమతించొద్దు. మీరు ఏమనుకుంటారో కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.